నేను ఈ ఫ్యామిలీలోకొచ్చి అయిన 3 ఇయర్స్‌లో పుష్ప పెద్దమ్మ గురించి చానా విషయాలు డే బై డే చాలా తెలుసుకున్నా. పల్లవి ద్వారా, తాతగారి ద్వారా, వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా ఎన్నో కొత్త విషయాలు తన నుంచి చానా ఇన్‌స్పైర్ అయిన విషయాలు చాలున్నాయి. ఒక 3 సంవత్సరాలలోనే 3 ఏళ్ల పరిచయంలోనే నాకింత తెలిస్తే, మరి 30 ఏళ్ల బంధం, వాళ్ళ అనుభవాలు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకోవాలనుంది. కళ్యాణత్తమ్మతోని స్టార్ట్ చేస్తా. అత్తమ్మ, మీరు పెద్దమ్మ గురించి చెప్పాలి అంటే, మీ భాషలో, మీ అనుబంధం, మీ బాండింగ్ గురించి ఎలా చెప్తారు? వాళ్ళు నాకు అమ్మ అంటే తెలీదు. అన్నీ నాకు అన్నీ తెలుసు. నేను ఒక అండర్స్టాండింగ్ సో, మీకు ఎక్కడ గూడా పెద్దమ్మ చేసిన అంటే ఎంతోమందికి కుటుంబంలో కూతురు అంటే నాకు మాధవత్తమ్మ గాని, ఫణత్తమ్మ వీళ్ళతోని ఎవరితోని నేను మాట్లాడినా, పల్లవితోని మాట్లాడినా బాగా ఇష్టం ఎవరు అంటే ఎప్పుడు గూడా ఒక పర్టిక్యులర్ పేరుతోని గాని, ఇట్లా ఆమెకు అందరూ కూతుర్లే, అందరూ మనవరాళ్ళే అనుకుంటూ ఎన్నో సార్లు పల్లవి గూడా ఒక పర్టిక్యులర్ ఒక క్వెషన్‌కి ప్రాపర్‌గా వీళ్ళంటే ఇది అనేటట్టు ఎక్కడ చెప్పలేదు. సో, అటువంటి అనుబంధం ఉన్న పెద్దమ్మతోని నాకు తెలిసి ఉన్న తాతగారితో తర్వాత మీ మీరే ఎక్కువగా ట్రావెల్ చేసినారు పెద్దమ్మతోని. సో, ఈ రోజున పెద్దమ్మ మన మధ్యలో అంటే ఫిజికల్‌గా లేకుండా ఒక 1 ఇయర్ అవుతుంది. ఈ 1 ఇయర్‌లో మీరు పెద్దమ్మ లేరు అన్న విషయాన్ని అలవాటు చేసుకున్నారా? లేదా ఇంకా తన మధ్యలోనే ఉన్నది అన్నట్లు అనిపిస్తుందా? లేకపోతే తన లాస్‌ని మీరు ఎట్లా చూస్తున్నారు? రాసేది చాలా అమ్మగారు ఫీల్ అవుతుంది. ఓకే. మళ్ళీ ఒక ఆలోచన లేదు కదా, అలా అంటే ఇట్లా గడిచిపోయినాయి అన్నీ. ఓకే. అనత్తమ్మ, మీరు తర్వాత కళ్యాణత్తమ్మ తర్వాత మీరు. మీకు పెద్దమ్మతోనున్న అనుబంధం గాని, తనతోనున్న రిలేషన్‌షిప్‌ని ఎలా చెప్తారు? మనం ఉన్నదనే ఫీలింగ్‌లోనే ఉన్నాం ఇంకా మేము. లేదని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. ఓకే. సో, ప్రతి పిల్లలకి వాళ్ళ మదర్ అంటే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. అంటే వాళ్ళని పెంచడం విషయంలో గాని, వాళ్ళని రెడీ చేసి, పిల్లల్ని చేసి ఇలాగ. కానీ పెద్దమ్మ నాకు తెలిసి పిల్లలతో పాటు చాలామంది పిల్లలని అండ్ పిల్లల పిల్లలని ఇంక్లూడింగ్ పల్లవి గాని, నిక్కీ గాని లేకపోతే కృతి వీళ్ళందరినీ గూడా పిల్లలని ఎవరైతే వాళ్ళ పిల్లల వరకు చేస్తారో, అంటే వాళ్ళని రెడీ చేయడం గాని, అదే ప్రేమ, అదే ఓపిక, అదే ఇష్టంతోని ఎంతో ప్రేమగా చూస్తుంది. నేను చూసిన 2, 3 ఇయర్స్‌లోనే. సో, అట్లాంటి పెద్దమ్మ పోయినారు అన్న విషయాన్ని మీరు ఇంకా డైజెస్ట్ చేసుకోలేదు. కాకపోతే తనతోనున్న అనుబంధం ఇప్పుడు గణేష్‌కి గాని, పిల్లలకి గాని చెప్పాలి అనుకుంటే, సో, మీ పిల్లలకి చెప్పాలి అంటే పెద్దమ్మ గురించి ఫస్ట్ మీరు దేని గురించి మాట్లాడతారు? ఆమె ప్రేమను ఎవరు మర్చిపోలేరు. ఇంతగానం చూస్తుంది కాబట్టి ఎవరు మర్చిపోలేరు అంతే. ఓకే. చిన్ను, ఏమనుకోకండి. నేను చిన్ను అనే పిలుస్తా. పెద్దమ్మతోని మీ రిలేషన్‌షిప్ అండ్ బాండింగ్ గురించి మాట్లాడాలి అంటే మీతో నా రిలేషన్ బాగుండేది. టామ్ అండ్ జెర్రీ లాగా ఉన్నా కానీ నా మీద ఎక్కువ స్టెప్ ఉంటుంది. ఓకే. అంటే షేరింగ్ అయినా కానీ, అంటే ఇంకా ఏదైనా కానీ తనకు నచ్చింది తీసుకోవడం, తనకి చేయడం అట్లా ఉంటుంది అన్నమాట. ఇంకా నేను ఇలా ఉన్నానని చెప్పి కొంచెం ఎక్కువ బాధపడుతుంది. ఎక్కువ కేర్గా ఉండేది. ఎలా ఉంటావు, ఓకే.
అదేంటో తెలియదు కానీ తను వెళ్ళే 6 months బిఫోర్ నుంచి తనకి ఒక 3 months ఆ మాట బాగా అంటుండేది. ఓకే. ఎలా ఉంటావు నువ్వు? ఎలా సర్వైవ్ అయిపోతావు? ఎందుకనేదో నాకు అర్థం కాలేదు. మేబీ ఇలా ఉండేది కాబట్టి అలా అంటుండేదేమో ఓకే. సో పెద్దమ్మ అంటే నాకు తెలిసి అంటే ఉన్న వాళ్ళందరిలలో పెద్దమ్మ గురించి ఆమె ఏదైనా వరి ఒకటి అయ్యింది, ఒక ఆలోచన ఉంది అంటే మేబీ ఇది అనుకోవచ్చు. సో ఇంత ఆలోచన ఉన్నప్పుడు మేబీ మీకు పెద్దమ్మ ఇంకొంచెం ఎక్కువ ప్రేమగానే చూపించి ఎక్కువ కేరింగ్ ఉన్నారు. సో అంత కేరింగ్ ఉన్న మనిషి ఇప్పుడు మీ పక్కన లేకుండా ఆల్మోస్ట్ 1 year అవుతుంది. సో పెద్దమ్మ ఉన్నప్పుడు ఉన్న స్ట్రెంగ్త్ మేము అందరం చూసినాం. సో పెద్దమ్మ లేకుండా ఈ 1 year మీకు ఎట్లా అనిపిస్తుంది? అదంతా ఆబ్సెంట్ అయింది. ఓకే. ఆల్ ఆఫ్ సడన్ చెప్పాలంటే ఒక పిల్లర్ పోయినట్టు, పెద్ద మెయిన్ పిల్లర్. అంటే ఆ ఉన్న రోజులు నాకు అర్థం కాని విషయం ఏంటంటే నాకు సెక్యూరిటీ అంతా తనే. తను పోయిన తర్వాత అర్థమైంది నా సెక్యూరిటీ తనే అని. అప్పుడు దాకా ఏంటంటే డాడీతో బాండింగ్ ఎక్కువ, అమ్మ కంటే కూడా. ఆల్మోస్ట్ చిన్ను అంటే ఎంతమంది తెలుసు అంతమందికి తెలుసు డాడీతో బాండింగ్. అమ్మ పోయిన తర్వాత కానీ అర్థం కాదు నాకు ఎక్కువ బాండింగ్ అమ్మతో, అమ్మాయి సెక్యూరిటీ అని అప్పుడు కానీ అర్థం కాలేదు. అంటే ఇంకా చెప్పాలంటే అమ్మ ఉన్నప్పుడు ఫ్యూచర్ ప్లాన్స్ వేరుండే. 2 years వరకు ప్లాన్ చేసుకుని ఉన్నాం చాలా విషయాలు. అసలు ఒక 2 weeks తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇలా అవ్వడం అనేది అసలు నిజంగా నాకు అంటే నేను వేసుకున్న ప్లానింగ్ ఏంటి, ఇలా జరిగింది ఏంటి, అసలు ఏమీ ఇప్పటికి కూడా నాకు అది వేసుకున్న ప్లానింగ్ అంతా కొలాప్స్ అయిపోయి ఇక ఫ్యూచర్ ఏంటి అనేది దేవుడికి వదిలేయడమే అన్నట్టుగా ఉన్నాను. ఎలా అనేది ఇంత ఏం అనుకోలేదు నేను. కానీ మమ్మీ ఉండుంటే మాత్రం ఇప్పుడు ఉన్నదానికంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది నాకు. సో అంటే పెద్దమ్మ ఉంటే మీ లైఫ్ ఒక పాత్ అనేది క్లియర్ గా క్లారిటీగా ఉంది. అంటే దాని సపోర్ట్ నాకు బాగుంది విషయంలో. చాలా ఫుల్ సపోర్ట్. అది లేకుండా అసలు నిజంగా ఇవాళ నేను ఇలా ఉండేదాన్ని కూడా కాదు. లేకుండా చాలా అప్పుడు కరోనా టైంలో అయినా ఏదైనా కానీ అక్కడ ఉండి ప్రాజెక్ట్స్ చూసుకోవడం ఇవన్నీ కూడా అమ్మ ఉండడం వల్లనే జరిగింది. ఓకే. సో పెద్దమ్మ లేకుండా కృతిని హ్యాండిల్ చేయడం కానీ, మీ ప్రొఫెషనల్ లైఫ్ కానీ అండ్ తాతగారితో కానీ ఇవన్నీ మీకు ఇప్పుడు ఈ 1 year జరిగింది. సో మీరు వాటికి అలవాటు పడినట్లు అనిపిస్తుందా మీకు? అంటే నేను మేనేజ్ చేసుకోగలను అన్నట్లు. ఒక 1-2 months కొంచెం వర్క్ కూడా మేనేజ్ అవ్వలేదు. కృతి కూడా కొంచెం చేసింది. అమ్మమ్మ అని అడగడం, బాగా వెళ్దాం ఇటు వెళ్దాం కొంచెం అది డాడీ సపోర్ట్ బాగుంది. ఏదైనా కానీ బాగుంది ఆయన సపోర్ట్. అంటే కొంచెం వర్క్ చేసుకుంటున్నాను, నాకు హెల్ప్ చేయడం కానీ ఏదైనా కానీ బాగా చదివాను. అంటే డాడీ అలా సపోర్ట్ ఉంది కాబట్టి కొంచెం ధైర్యంగా ఇప్పుడు కొంచెం ఓకే. ఇంటి పని అంతా కూడా మేనేజ్ అయిపోతుంది. కానీ కృతి ఒక్కటి సెట్ అయిపోతే ఇంకా ఇప్పుడు కృతికి అడగాల్సిన క్వశ్చన్ కూడా మిమ్మల్ని అడుగుతున్నా. తన లాంగ్వేజ్లో తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకరు చెప్పాలి అంటే పెద్దమ్మ మీ అందరికంటే కూడా రీసెంట్ ఇయర్స్లో పెద్దమ్మ దానికి ఎక్కువ కనెక్టెడ్గా ఉన్నారు. సో తను పెద్దమ్మ లేరు అంటే తనని హాస్పిటల్ వరకు చూసి ఖమ్మం వచ్చిన తర్వాత తను లేరు అన్న తర్వాత కృతి బిహేవియర్ కానీ కృతి మిస్ అయినట్లు కానీ ఎట్లా ఎక్స్ప్రెస్ చేసేది? అంటే అసలు దానికి అర్థం కాలేదు. అంటే ఇప్పుడు అప్పుడు దానికి ఏం తెలియలేదు. అమ్మమ్మ పడుకుంది అని ఫస్ట్ తీసుకొచ్చి బాడీ పడుకోబెట్టినప్పుడు మొత్తం దుప్పటి లాగేస్తుంది. దాని మీద పెట్టిందంటే లాగేసి గెటప్ వేకి అని లేపుతుంది. దానికి తెలియట్లేదు. తాత మాత్రం అర్థం కావట్లేదు. అంటే నేను హాస్టల్కి వెళ్ళి మళ్ళీ 1 week రావడం అలా ఉంటుంది. అట్లనే అమ్మ కూడా వెళ్ళిందేమో వస్తుందేమో అట్లా అనుకుంది. ఇక అక్క వాళ్ళు వీళ్ళందరూ పల్లవి నిక్కి అందరూ నన్ను ఓకే దానికి మేనేజ్
అందరు ఎవరి దాని వాళ్ళు వెళ్ళిపోయాక మాత్రం ఎవరు బెల్ కొట్టిన అమ్మమ్మ అని వెళ్ళిపోయారు. ఎవరైనా తలుపు కొడితే అమ్మమ్మ అంటాం. ఫోన్ చేస్తే చూసుకోవడం. నేను ఏమైనా గట్టిగా ఇస్తే అమ్మమ్మ అనుకుంటే ఫోన్ చేస్తా అని ఫోన్ చేసి ఆ డీపీస్ చూసి అమ్మమ్మ ఫోన్ అని చెప్పి వీడియో కాల్ చేసి అట్లా చేసింది. చాలా అసలు ఇక అందరూ పల్లి పాప హోమ్ అని నిక్కీ బాబు అంటే అట్లా అంటే పల్లి పాప హోమ్ లో ఉందేమో, గణేష్ వాళ్ళ ఇంట్లో లేదు అక్కడ ఉందేమో అని అందరు ఇల్లు తిప్పి ఒక స్టేట్ వచ్చిందనమాట. ఇంకా లేదు అన్నట్టుగా ఉంది. కానీ అక్కడ లివింగ్ రూమ్ లో ఫోటో మాత్రం చూస్తా ఉంటుంది. మరి ఆమెతో మనం మాట్లాడుతా మనకు తెలియదు ఏంటో తెలియదు కానీ ఆమె మాత్రం చూస్తా ఉంటుంది. అత్తమ్మ ఇప్పుడు పెద్దమ్మ చనిపోయి ఆల్మోస్ట్ 1 year అవుతుంది. ఈ 1 year లో మీరు అంటే ఎప్పుడైనా కిందనే ఉండి మోస్ట్లీ టైం ఎక్కువ మీరు స్పెండ్ చేస్తూ ఉంటారు. అంటే డే స్టార్ట్ అయినప్పటి నుంచి వెళ్ళే వరకు ఏదో ఒక సందర్భంలో ఇక్కడ పైన ఇంట్లో లైఫ్ కానీ మీ పర్సనల్ కానీ పెద్దమ్మని ఈ 1 year లో అంటే బిఫోర్ 1 year ఇప్పటికీ ఉన్న డిఫరెన్సెస్ ఎట్లా అనిపించింది? 1 year లో పెద్దమ్మ లేని ఈ 1 year. ఓకే, ఈ 1 year లో మీకు అంటే మీ డైలీ హ్యాబిట్స్లలో అంటే ఇప్పుడు కూరగాయలు వచ్చినా మీరు ఆల్మోస్ట్ ఇద్దరు కలిసి ఏమైనా కూరగాయలు కొనాలా అమ్మ అని కానీ లేదా పాలు వస్తే మీకు లేకపోతే పైన ఇవ్వడం కానీ ఇవి రెగ్యులర్గా మీకు జరిగే థింగ్స్. వీటిలలో పెద్దమ్మ లేని డేస్ అంటే పెద్దమ్మ లేకుండా చాలా ఆల్మోస్ట్ ఒక 360 days గడిచిపోయినాయి. సో ఇన్ని డేస్లలో పెద్దమ్మని మీరు మిస్ అవుతున్న వాళ్ళలో మీకు మోస్ట్ రెగ్యులర్గా అంటే ఈ టైంలో పెద్దమ్మ ఉంది అనుకునే మీరు ఏదన్నా చేయడం పనులు అది ఏదై ఉంటుంది అమ్మ ఉన్నది అన్నట్లు మీరు ఆలోచించడం. ఓకే, అనిపిస్తుంది. అని ఒక్కొక్కసారి ఉన్నది ఫ్రైడే ఉన్నది ఎవరు ఉన్నది. అనంతమ్మ మీరు హైదరాబాద్ లో ఉన్నా కానీ మీరు రెగ్యులర్ కాల్స్ లో లేదా ప్రతి పండగకి కానీ హాలిడేస్ కానీ టైం ఇక్కడ స్పెండ్ చేసేవాళ్ళు. ఈ 1 year లో మీకు ఫెస్టివల్ లేకపోయినా మీరు ఇక్కడికి రావడం కానీ వీటిలలో ఈ 1 year మీ జర్నీ ఎట్లా అనిపించింది అంటే పెద్దమ్మ లేకుండా? చూసినా మమ్మీయే కనపడింది. పిల్లలకి వెళ్తే ఇక మొత్తం మమ్మీయే నేనే చూసినట్టు అనిపిస్తా ఉంటుంది. ఇక చాలా వరకు తగ్గిపోయింది మమ్మీ లేకుండా ఇంకా రావడం చాలా వరకు తగ్గిపోయింది. మేము అసలు ఇది పని చేసుకుంటూ కూడా మాట్లాడుకునేవాళ్ళం. బాగా మాట్లాడుకునేవాళ్ళు. ఎవరికి ఫోన్ చేయాలో అర్థం కాలేదు నాకు. మమ్మీ లేదు ఎవరికి చేయాలి అడిగాను మమ్మీ చేయాలి ఎవరు చేయాలి ఫోన్ బాగా ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకునేవాళ్ళం చాలా బాగా. ఇది కూడా నాకు చిన్ను మీరు ఇంతకుముందు పెద్దమ్మ ఇక్కడ ఉన్నంత వరకు మీరు ఒక అంటే ఫ్రీ హ్యాండ్స్ లాగా మీ ప్రొఫెషనల్ లైఫ్కి ఎటువంటి బ్యారియర్స్ లేకుండా మీ లైఫ్ ఒక లాగా స్టేబుల్ ఉండేది. సో పెద్దమ్మ లేదు అన్నప్పుడు మీరు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఖమ్మం రావడం కానీ కానీ సో ఈ 1 year జరిగిన వాళ్ళలో మీకు అనిపించిన మెయిన్ హర్డల్స్ ఏంటి అంటే పెద్దమ్మ లేని వాటికి ఉన్నప్పటికీ ఉన్న డిఫరెన్స్ లో అందులో చూసినప్పుడు అనుకుంటారు ఇక్కడ వీళ్ళు మీటింగ్స్ వాళ్ళు
అప్పుడు ఆ టైంలో మమ్మీ ఉంటే దాన్ని హ్యాండిల్ చేయడం. సో ఒక్కోసారి ఈవినింగ్ వచ్చి స్నానం అప్పుడు కొంచెం మమ్మీ చూసుకుంటేది. సో అప్పుడు అలా అనిపించేది. అండ్ డాడీకి ఒకసారి లంచ్ లేట్ అయినా మమ్మీ ఉంటే కొంచెం తెలియదు కదా, నాకు ఇదే సరిపోతుంది టేస్టీగా చేస్తాను ఆయనకు నచ్చుతుందో లేదో అదొకటి అనమాట. మమ్మీ ఏమైతే ఏంటంటే రకరకాల వంటలు చేసేది, మనకు వచ్చి కొన్ని చేసేసి వాటి చేసుకుంటూ ఏ రిక్వెస్ట్ చేసినా కానీ పాపం అలానే తింటారులే కానీ అనిపిస్తుంది ఇంకా మమ్మీ ఏంటి చేసి పెడతారు కదా అని అనిపిస్తుంది. స్టిల్ ఆయన చాలా అడ్జస్ట్ అయిపోతా ఉంటారు కానీ నాకు అలా అనిపిస్తుంది అనమాట. ఆయన అమ్మ అంత చూసుకుంటున్నాను లేదు అలా అనిపిస్తుంది. ఆయన అందుకే అయితే వెళ్తా అన్నా కానీ ఎందుకు చెప్తాను అయితే వెళ్ళండి ఉంటే ఏంటంటే ఒక స్టెప్ ఎక్కువ ఉంటుంది. బాగుంటుంది ఒకదాని డిగ్రీ లేదు ఒకదాని ఇలా ఉన్నాను కొంచెం లేకపోయినా కానీ సర్వైవ్ అవుతున్నాను కదా అని చెప్తుంది. ఉంటుండే మాత్రం ఏరియాలో ఒక స్టెప్ ఎక్కువ అదేనమ్మా. ఇప్పుడు పుష్ప పెద్దమ్మ అనగానే ఎవరైనా ఇప్పుడు నేను చెప్పినా లేకపోతే నీకు ఒక ఆలోచన వచ్చినా కానీ ఫస్ట్ పుష్ప పెద్దమ్మ అని అనగానే మీ మైండ్కి వచ్చే ఫస్ట్ థాట్ ఏంటి? ఓకే ఓకే. సో ఇది చాలా రేర్ కాంబినేషన్ కదా. హస్బెండ్ వైఫ్ జనాలు అందరూ ఎప్పుడు రావాలి అని అనుకోవడం హస్బెండ్కి ఉంటుంది ఎట్లయినా, కానీ వచ్చిన వాళ్ళకి చేసి పెట్టడం అనేది వైఫ్ సపోర్ట్ చేస్తేనే జరుగుతుంది. దాంట్లో ఎక్కడ కూడా చిరాకు పడకుండా ఈవెన్ నాకు పల్లవి చెప్పిన వాళ్ళల్లో కూడా ఇంట్లో ఎప్పటికీ రైస్ అట్లా ఉండడం నార్మల్. ఎవరైనా ఒక్క మనిషికి పెట్టుకోవడం మనం వింటాం. ఓకే ఓకే ఓకే. సో పెద్దమ్మ అనగానే మీ మైండ్కి వచ్చే మనుషులకి బాగా చూసుకోవాలి నేను ఓపిక ప్రేమ. అన్నతమ్మ మీకేం గుర్తొస్తుంది పుష్ప పెద్దమ్మ అని అనగానే మీ మైండ్కి వచ్చే ఫస్ట్ థాట్? వాటిలలో పెద్దమ్మ ఇప్పుడు నేను చిన్న అడిగినా సేమ్ అదే చెప్తుంది. ఈ ఇంట్లో ఎవరిని అడిగిన వాళ్ళు చెప్తారు, ఈ వృక్షంలో ఏ ఆకుని అడిగినా అదే చెప్తుంది. సో మీకు పెద్దమ్మ ఇప్పుడు చెప్పిన క్వాలిటీస్ నుంచి మీరు ఏదైనా తీసుకున్నారా? అంటే ఫేవరెట్ క్వాలిటీ వంట చేయడం అంటే మీ వరకు వచ్చిన ఓకే ఓకే. సో నేర్చుకునే వల్ల మీరు మమ్మీ ఇది చెప్పు నాకు ఐటమ్ ఓకే నేర్చుకోండి అని చెప్పి పర్టికులర్ మీరు ముగ్గురు ఎవరికైనా కానీ ఓకే ఓకే
నేర్చుకున్నాను కానీ అన్నమాట. ఉమ్. నేర్చుకోండి మా నాన్నగారు అంతే ప్రోగ్రెస్ ఇప్పుడు సంతకం పెట్టారు కానీ ఉమ్. కొట్టడమే మాకు పనులు తెలియదు. ఓకే. అంటే ఎప్పుడైనా ఏది లేదు. చిన్న చిన్న నీకేం గుర్తొస్తుంది పెద్దమ్మ ఫస్ట్ ఇట్లా తలుచుకోగానే? ఐడియాలజీ బాగుంది. ఓకే. అమ్మ అంటే ఏదైనా ఇలా చేసుకుంటే బాగుంటుంది, అలాంటి ఐడియాలజీస్ బాగుంటాయి. ఓకే. అంటే లెక్కల విషయంలో, పార్కింగ్ విషయంలో అయినా, అంటే ఏదైనా చేయాలి అంటే అమ్మ ఎలా చేసేది అట్లా ఆలోచించడం చేస్తాను. ఓకే. ఆమె కరెక్షన్ చాలా బాగుంటుంది. సో అక్కడ నుంచి మీ లైఫ్కి మీరు రిసీవ్ చేసుకొని మీ లైఫ్కి మీరు ఇంప్లిమెంట్ చేసినవి ఉన్నాయా? తన ఐడియాలజీస్ నుంచి ఆలోచించడంలో కానీ, పర్చేస్లో కానీ, లేకపోతే కెరియర్ ప్లానింగ్ కానీ, లేకపోతే ఫ్యూచర్ విజువలైజేషన్స్ కానీ? అదే అంటే ఇప్పుడు నేను అమెరికా నేను అక్కడ జాబ్ చేసి వచ్చాను. వేరే జాబ్స్ ఎక్కిట్ చేస్తాను, ఎందుకు వేరే చూసుకోవాలి, అక్కడికి వెళ్ళొచ్చు కదా. సో ఆమె ఇచ్చిన ఐడియా నాకు అక్కడ ఒక టర్నింగ్ పాయింట్. ఎందుకంటే ఆ తర్వాత ఓన్గా చేసుకోవచ్చు. దాన్ని కొంచెం బాగా సలహా ఇస్తుంది అలాంటి విషయాల్లో. ఇలా చేస్తూ అంటే ఫైనాన్షియల్ గా కూడా ఏదైనా కానీ అంటే ఇలా బ్యాకప్ చేయాలి, ఎలా ఉండాలి కూడా బాగా చెప్పేది. అంటే ఆమె చెప్పినవి అలానే మైండ్ లో పెట్టుకుని అలా వెళ్తున్నా అనమాట. కొంచెం మరి భూమి లేకుండా ఉంటున్నా చేతిలో, అలా కాకుండా కొంచెం సేవింగ్స్ లో ఉండు అన్నట్టు చెప్తుంది. అలా అలాంటి కొన్ని మైండ్ లో పెట్టుకొని అమ్మ ఇలా చెప్పింది కదా, దాన్ని అలా చేద్దాం, అలా ఇంప్లిమెంట్ చేద్దాం వెళ్తున్నా. అంటే ఏదైనా అమ్మ సలహానే కాబట్టి ఎవరిని అడగలేదు, నా ఓన్ గా నేను వెళ్ళిపోతాను. డాడీతో ఎంత బాండింగ్ ఉన్నా కానీ అమ్మతో షేర్ లేదు. ఇందాక నేను చెప్పినట్లు ఈ వృక్షంలో ఏ ఆకు కొమ్మని కాదు, ఒక ఆకు అంటే ఈవెన్ ఆకు నేనైనా పుష్ప పెద్దమ్మతో నేను దగ్గర నుండి చూసినాయి. నన్ను పిలిచే పిలుపులోనే ఎంతో ఆప్యాయతగా ఉండేది. ఏ నైట్ వచ్చినా అట్లీస్ట్ కాఫీ. నాకు కాఫీ మీద ఇష్టం పెరగడానికి కారణం ఒకటి, పల్లవి అయితే జస్ట్ హ్యాబిట్ అయింది. అది ఇష్టం పెరగడానికి కారణం పెద్దమ్మ కాఫీ. నేను హైదరాబాద్ ఇంటికి వచ్చినప్పుడు కొన్ని బేసిక్ అంటే అది నాకు కొన్ని ట్రిగర్ అయిపోయినాయి. అంటే పెద్దమ్మ క్వాలిటీస్ దువ్వెన ఎక్కడో పడేసుకున్నారు పెద్దమ్మ ఇంట్లో, ఎక్కడో ఎత్తుకుతూ ఉంటే ఎందుకు లేవే ఎవరో మీరో పల్లవినో ఎందుకు లేవే 20 రూపాయలు దువ్వెని కొనుక్కుందాం, ఇప్పుడు అంత ఘనంగా టైం వేస్ట్ చేయడం ఎందుకు అంటే, ఇక్కడేదో ఉన్న దువ్వెనకి ఎత్తుక్కోకుండా 20 రూపాయలు పెట్టి నేను ఎందుకు కొనాలి, పోతే కొనుక్కుంటా. ఉన్నది ఎత్తుక్కోకుండా నేను ఇంకోటి ఎందుకు కొనుక్కోవాలి? ఇప్పుడు పెద్దమ్మకి హస్బెండ్ సపోర్ట్ ఉంది, పిల్లలందరూ పెద్దగా అయినారు, ఆమె డిపెండెన్సీ లేదు. 20 రూపాయలు ఆమెకి మ్యాటర్ కాదు చెప్పాలంటే లిటరల్గా. కానీ వేస్ట్ అనేది తను జరగకూడదు. నీకు నా దగ్గర పోతే నేను కొనుక్కుంటానే, ఉన్నది ఎత్తుక్కోకుండా ఎందుకు కొనుక్కోవాలన్నారు. 2 or 3 minutes మళ్ళీ దొరికింది. సో తను అట్లాంటి ఎన్నో 20 రూపీస్ సేవ్ చేస్తే ఈ రోజున హస్బెండ్కి సపోర్ట్గా నిలబడింది, 3 ఆడపిల్లలకి సపోర్ట్గా నిలబడింది, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళ దగ్గరికి సలహాలు ఇచ్చే స్టేజ్కున్నారు. ఇవన్నీ నేను ఎన్నో అబ్జర్వ్ చేసిన. సో అందుకనే చెప్పిన ఇందాక ఏ ఆకునడినా కానీ చెప్పే క్వాలిటీస్ మోస్ట్లీ ఇవే. అంటే ఇంకా మీరు కొమ్మలు, వృక్షము, మీరు పెద్దమ్మ దగ్గర నుంచి ఎన్నో క్వాలిటీస్ తీసుకొని ఉన్నారు. అవి చెప్పాలంటే డే మొత్తం కూర్చున్నా కానీ సరిపోదు కావచ్చు. పెద్దమ్మ గురించి మాకు ఎవరికి తెలియని ఒక సీక్రెట్ ఏదన్నా చెప్పగలరా? ఓకే. అన్నతమ్మ మీరు ఏమైనా సీక్రెట్ చెప్పగలరా? ఓకే.
మీరు ఎవరికి చెప్పని పెద్దమ్మతో షేర్ చేస్తున్న సీక్రెట్స్ ఏమైనా ఉన్నాయా? ఓకే. చిన్ను, మీకు పెద్దమ్మ గురించి ఏమైనా సీక్రెట్స్ అని చెప్పగలరా? అంటే సీక్రెట్ అంటే ఎవరు చెప్పకూడదు కాదు, మాకు తెలియని ఇప్పటి వరకు. డాడీకే లెక్కలు చెప్తాను. ఓకే. అదేదో లాగా చిన్న చిన్న పర్సన్లో చిన్న చిన్న అట్లా దాచుకుంది. మళ్ళీ అదే ఇలా పోయింది అది డాడీకే చెప్పి ఆ మాత్రం ఎందుకు మమ్మీ చెప్పడం అంటే ఏమో లేదు చెప్పినాగా ఇక అని చెప్పాలి. డైరీలో 85, 95 డైరీలు కూడా ఉన్నాయి. ఏదైనా ఒక చదివిన అనుకున్నా కానీ ఆయన చూసి బాగుందా తీసుకున్నా అలా అడిగి అలా తీసుకునేదన్నమాట. బయట షాపింగ్ అంటే నేనే కావాలి సతాయించి పిల్లగించి చెప్పి ఎక్కడో అడుగునైనా కానీ తీసి వాళ్ళకి తీపించి అలా చేసేదన్నమాట. ఆ చిన్న చిన్న మాటలు అడిగేదండి, ఎందుకు చెప్పడం ఎందుకు దాచడం అంటే అలా అలా అనేదాన్ని. తాతగారికి అయితే ఎక్కువసేపు టైం పట్టదు, ఆ సీక్రెట్ మళ్ళీ పెద్ద వెళ్ళి చెప్తారు. ఆగదు, ఏదో సీక్రెట్ లా మెయింటైన్ చేస్తారు, మళ్ళీ వెళ్ళిపోయి అవి చెప్తారు. కళ్యాణత్తమ్మ, పెద్దమ్మ దగ్గర నుంచి మీరు ఏదైనా ఒక క్వాలిటీ తీసుకోవాలి అనుకుంటే అది ఏం తీసుకుంటారు? మీరు తీసుకుంది అన్నత్తమ్మ తీసుకోలేరు, చిన్ను తీసుకోలేరు. ఓపిక. ఓకే. పేషెన్స్. ఓకే. అన్నత్తమ్మ, మీరు పేషెన్స్ మీరు చూస్ చేసుకోలేరు. ఓకే. సెక్యూరిటీ. ఓకే. అట్లా ఇంకొక 50 మందికి ఇచ్చినా 50 మంది నాన్ రిపీటెడ్ తీసుకోవచ్చు పెద్దమ్మ దగ్గర నుంచి. ఒకవేళ ఇప్పుడు మీకు టైం మిషన్ ఉంది మీ దగ్గర, పెద్దమ్మతోని మీరు ఉన్న టైంలో ఎక్కడికైనా ఒకసారి వెళ్ళొచ్చు, మీరు మార్చలేరు, ఏం చేయలేరు దాన్ని, జస్ట్ మళ్ళీ మీరు ఆడుండి మళ్ళీ చూడొచ్చు అంటే ఎక్కడికి వెళ్తారు? ఏ టైంలోకి వెళ్తారు? మీ చైల్డ్హుడ్ డేస్కి వెళ్తారు. అన్నత్తమ్మ, మీరు మార్చలేరు, జస్ట్ చూడగలరు మళ్ళీ. ఏ సందర్భానికైనా వెళ్ళొచ్చు, టైం ట్రావెల్ చేయాలి, ఎక్కడికి వెళ్తారు? ఏం చూస్తారు? మీ చైల్డ్హుడ్ డేస్ సందర్భం అయినా చెప్పగలరా? ఓకే. గణేష్ గారు పుట్టిన టైంలో మీరు పెద్దమ్మతోని ఆ టైం దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను. చిన్న మీరు? ఓకే. మన క్వశ్చన్ లో మనం ఎడిట్ చేయం, జస్ట్ మీరు చూడాలి అంతే. ఓకే. ఓకే. నేను అబ్బాయిగా పుట్టాను, ఓకే. నేను అబ్బాయిగా పుట్టిన అమ్మాయి అని అమ్మ ఏమంటారు చూడలేదు, అట్లా ఉండుందన్నమాట. ముగ్గురు ఆడపిల్లలే కదా, ఎలా అన్నట్టు ఇలా గణేష్ గారు రావడంతో కొంచెం ఎంజాయ్ వచ్చింది. ఆ విషయంలో చాలా హ్యాపీ. కూడా అబ్బాయిగా పుట్టారు కానీ పుట్టి పుట్టాక మాత్రం బాగా చూస్తుంది, అది ఎలా ఉండదని దాన్ని థర్డ్ మంత్ వేడుకలో పెట్టేలా దాన్ని బాగా చూస్తుంది. ఓకే. కళ్యాణత్తమ్మ, ఇప్పుడు మీరు గతానికి వెళ్ళి చేంజ్ చేసే ఆప్షన్ ఉంది. ఒకటి ఏదైనా పెద్దమ్మ లైఫ్ లో ఒకటి మీరు మార్చగలరు అంటే ఏం మారుస్తారు? అంటే పెద్దమ్మ టైంలో ఏదైనా మీకు ఒక ఆప్షన్ ఉంది, మార్చచ్చు, నేను దీన్ని జరిగిన తప్పుని మార్చుతా, దేవుడు అలా ఆశిండు, ఇది జరిగింది, కానీ మీకు ఒక పవర్ ఉంది, అది మార్చచ్చు. ఓకే. అన్నత్తమ్మ, మీరేం మారుస్తారు? ఇప్పుడు మీరు గతానికి ఇందాక వెళ్ళారు జస్ట్ చూడడమే, ఇప్పుడు పెద్దమ్మ లైఫ్ లో ఏదైనా ఒకటి దేవుడు రాసిన రాతని మళ్ళీ మార్చే పవర్ మీకుంది. ఓకే. ఓకే.
మీరు మార్చాలనుకుంటే ఆల్రెడీ ఇందాక చెప్పారు, అదేనా ఇంకేమైనా? అంటే actually మా అమ్మ కూడా నాతో ఉంది. ఓకే కొంచెం గట్టిగా ఉంటుంటే వాళ్ళు హ్యాపీగా ఉండేదానివి. ఓకే నాకు కూడా అంత దిగువ ఉండేది కదా అని చాలా సార్లు అన్నారు. డైరెక్ట్గా అనేది మీరు అన్నట్టు ఆ 3 to 6 months గ్యాప్ లో కూడా ఆ డిస్కషన్ వచ్చి ఉండేది కాదు. అంటే మేబీ మీరు మార్చగలిగితే ఆ పెద్దమ్మకు నా వన్ అన్నదా. ఓకే అప్పుడు 6 months బిఫోర్ వరకు ఏంటంటే నేను హైదరాబాద్ లో ఉన్నా కాబట్టి పర్లేదు వస్తుంది కానీ ధైర్యం నేను ఇంకా అన్ని మానేసుకొని దానికి కొంచెం అనిపించింది అనమాట. అప్పుడు ఇంకా గట్టిగా ఉంటే బాగుండేది, చేంజింగ్ ఉంటే అదే అనుకుంటాను. నేనంటే కొంచెం వృత్తి అయినా కొంచెం మంచిగా అయ్యేలాగా చేంజ్ చేసుకోవడం. కళ్యాణతమ్మ, దేవుడు మీకు పెద్దమ్మని తిరిగి ఇచ్చిండు అనుకోండి, కానీ దేవుడు మీకు 10 minutes టైం మాత్రమే ఇచ్చిండు. ఆ 10 minutes లోనే ఫ్యామిలీ అందరికి పంచు నువ్వు అని కూడా మీకే బాధ్యత ఇచ్చిండు. ఆ 10 minutes ని ఎలా షేర్ చేస్తారు? పెద్దమ్మని 10 నిమిషాలు మీ చేతిలో పెడతా, ఈ 10 నిమిషాలు కుటుంబ సభ్యులు ఎవరెవరికి ఎంతసేపు టైం స్పెండ్ చేయాలో మీరే చెప్పండి కళ్యాణి అని చెప్పేసి మీకు ఇచ్చిండు. 10 నిమిషాలే మీ దగ్గర ఉంటుంది. మీరు ఆ 10 నిమిషాలని ఎవరెవరికి డెడికేట్ చేస్తారు? ఎంత టైం డెడికేట్ చేస్తారు? 10 నిమిషాలు. ఓకే అన్నతమ్మ 10 minutes పుష్ప పెద్దమ్మని మీ చేతిలో పెట్టిండు దేవుడు, అది కుటుంబ సభ్యులకి పంచమన్నాడు. 10 minutes మీ దగ్గర ఉంచుకుంటారు. ఓకే, ఆయన మీ ఒక్కళ్ళ దగ్గరే ఉంటారు. చిన్న 10 minutes టైంని ఎవరికి ఎంతసేపు డెడికేట్ చేస్తారు పెద్దమ్మని? ఓకే ఓకే ఈ ఇంట్లో నాకు తెలిసి నేను విన్న దాని ప్రకారం ఈ తాతగారు పెద్దమ్మ చేతి మీదుగా ఎన్నో శుభకార్యాలు జరిగినాయి. ఎన్నో కుటుంబాలకి పుట్టిన రోజులు, పెళ్ళిళ్ళు, ఎన్నో చిన్న వాటితో పెద్ద పెద్ద అన్ని జరిగినాయి. మీరు అందరూ కలిసి వెయిట్ చేసిన ఒక ఈవెంట్ కానీ జరగనిది ఏదైనా ఉందా? మీరు ఒక ఈవెంట్ అంటే ఇప్పుడు నాకు తెలిసి నేను పెద్దమ్మని బాగా మిస్ అయింది బాహు అక్షరాభ్యాసం. నేను బాగా ఎక్స్పెక్ట్ చేసిన, అంటే ఇప్పుడు మమ్మీని ఎంతగానో ఊహించుకున్నాను, అంటే అన్నిట్లలో మనం పిల్లల ప్రతి ఈవెంట్లు ఊహించుకుంటాం కదా. పెద్దమ్మ ఇక్కడ బోర్డు పైన కృతికి రాసినాయి కానీ బాహుకి రాపియడం, దాన్ని అడుగులు వేయించేటప్పుడు నడిపియడం, ఇవన్నీ చూస్తూ మెయిన్ అక్షరాభ్యాసం దగ్గర ఊహించుకున్నా. కానీ పెద్దమ్మ లేనప్పుడు బాగా మిస్ అయినా కూడా అక్కడ గుళ్ళో కూడా తాతగారు ఒక్కళ్ళే ఉన్నారు, పెద్దమ్మ కూడా రాపిచ్చి ఉండాలి అన్న దగ్గర బాగా మిస్ అయింది. అట్లాంటి ఈవెంట్ ఏదైనా మీరు మిస్ అయినది ఏదైనా ఉందా? ఈ 1 year లో కదా, అసలు మీరు ఎప్పటి నుంచో దాని గురించి వెయిట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ షష్ఠి పూర్తులు కానీ
లేకపోతే ఇంకేదైనా గృహ ప్రవేశాలు కానీ? ఇలా చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యారేజ్ లో చేద్దాం ఓకే. ఎంగేజ్మెంట్ అప్పుడు కానీ మ్యారేజ్ లో కానీ చేద్దాం కానీ ఇంకా కరోనా వల్ల అది మామూలు ఓకే. ఎక్కడ జరిగితే వాళ్ళిద్దరికి అంటూ వాళ్ళ చెల్లి ఇంతమంది కానీ వాళ్ళిద్దరికంటే ఏది జరగలేదు. ఓకే. అలా జరిపించాలి అని అనుకున్నాను. ఓకే. అనంతమ్మ, మీకు తెలిసి మీరు వెయిట్ చేసి జరిగిన సందర్భాలు ఏమున్నాయా ఒక ఈవెంట్? ఎందుకంటే అసలు యాక్చువల్గా అమ్మ వెళ్ళిపోతుందని అనుకోలేదు. నేనైతే 2012 మ్యారేజ్ కాకుండా చాలా వరకు మిస్ అయిందంటే అదే మా అమ్మ కనీసం 50కి కొంచెం ఏజ్ వచ్చి ఈ రెండు ఈవెంట్ మిస్ అయిపోయింది. అందులో జరగాల్సిన కార్యక్రమాలు మాకు ఓకే. పిల్లలకి జరగలేదండి. ఓకే. చిన్న మీరు? ఓకే. ఓకే. అమ్మకి ఇష్టం ఆమెకి ఏంటంటే అందరు రావాలి, వాయినాలు ఇవ్వాలి, అట్లా బాగుంటుంది. అందుకనే భోజనాలు ఆమెను అడిగే ఇలా మాట వద్దంట అని చేసేదాన్ని అనమాట. ఆమెకు అట్లా బాగా ఇష్టం, ఫంక్షన్స్ చేయాలి, అందరు రావాలి. అంటే ఈమె ఏమి ఆ ఈవెంట్స్ అన్ని అందుకే ఆమె చేయాలి అయింది. ఇది మిస్ అయ్యేది ఉంది కదా ఉంటుంటే మాత్రం మిగతా వాళ్ళకి ఎలా అయింది అది కూడా ఇలా చేయాలనేది కూడా కొంచెం తెలియదు. ఉంటే ఇలా చేసుకోండి అని చెప్పి. నాకు కూడా అంటే ఇప్పుడు వీళ్ళని చూసినప్పుడు పెద్దమ్మని, తాతగారిని, షష్ఠి పూర్తి అన్న పదం నేను సినిమాలలో ఆడిలో చూడడం, మా రిలేటివ్స్ ఎవరికో జరిగింది కానీ నేను వెళ్ళలేదు. కానీ వాళ్ళకంటే ఎక్కువ పర్సనల్ కనెక్ట్ నాకు వీళ్ళ షష్ఠి పూర్తి అది జరిగితే సో అట్లా ఇప్పుడు మిస్ అయింది అంటే ఇది జస్ట్ మీరు ఎట్లాగో మీరు అన్నారు కాబట్టి మీ మైండ్లో జస్ట్ ఒక ఆలోచన పెడుతున్నా. తాతగారు ఒక్కరికైనా కానీ చేసే ఈవెంట్స్ గురించి మొన్న నాకు బ్రదర్తో డిస్కస్ చేస్తే నేను ఫస్ట్ టైం ఒకటి విన్నా. పాద పూజ అన్న పదం ఉన్నది. నాకు అది వినగానే ఒక పాజిటివ్ వైబ్, అంటే వాళ్ళ బ్లెస్సింగ్స్, పెద్దమ్మది కానీ తాతగారి బ్లెస్సింగ్స్ చాలా ఎందుకు వాళ్ళు ఆశీర్వదిస్తే మంచి జరుగుతుంది అన్న ఒక వైబ్ ఒకటి వస్తుంది. సో అట్లాంటిది ఇప్పుడు పెద్దమ్మ లేరు కాబట్టి వాళ్ళు ఉంటే వాళ్ళిద్దరు కలిపి చేసేది షష్ఠి పూర్తి ఉంటుంది. అదే అంటే చెప్తున్నా, ఆ పాద పూజ అన్న పదం కూడా నాకు అనిపించింది. ఏదైనా ఏదైనా ఇంట్లో ఒకటి జరగాలి అనుకుంటే మేబీ అంటే ఇప్పుడు గణేష్ మ్యారేజెస్ ఇలాంటివన్నీ ఇప్పుడు జిరాక్స్ అన్ని ఆల్మోస్ట్ అందరి అయిపోయింది. సో అదొకటి జస్ట్ ఒకటి. సో వాళ్ళకంటూ మనం ఏదైనా చేయగలిగింది ఏదైనా ఉంది అంటే ఆ పాద పూజ ఒకటి మంచిదేమో అని అనిపిస్తుంది. అది జస్ట్ నాకు ఆలోచన వచ్చింది, మళ్ళీ చెప్పి. ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో అందరూ కూడా ఆలోచించేది తాతగారి గురించి. అంటే పెద్దమ్మ లేని బాధ, పెద్దమ్మ లేని వాటిని అందరూ మిస్ అవుతున్నారు. ఎవరికి వాళ్ళు పర్సనల్గా ఇబ్బంది అవుతున్నారు. దాంతో పాటు అందరిని ఇబ్బంది పెట్టే విషయం ఏదైనా ఉంది అంటే తాతగారు ఎలాగా తన లైఫ్ పెద్దమ్మ లేకుండా తను ఎలా ఉంటుందన్న ఊహ కూడా అందరికీ ఒక చిన్న డిస్టర్బెన్సే ఉంటుంది. పాపం ఎలా ఉంటున్నారు ఏంటంటే దూరంగా ఉండే మాకైనా చాలా తక్కువ పరిచయం ఉన్న మాకైనా. ఇప్పుడు తాతగారికి యాజ్ ఎ ఫ్యామిలీగా అంటే మీరు ఎంతో తన బ్లడ్ పంచుకొని పుట్టిన కూతుర్లుగా తాతగారికి మీరు ఏదైనా ఒక మాట చెప్పాలి అంటే అది ఎట్లాగో డైరెక్ట్ కూర్చొని వెళ్ళి మనం చెప్పలేము. అది మన భావన, మన ఫీలింగ్స్లోనే ఉండిపోతుంది.
ఒకవేళ తాతగారితో మీరు ఒకటి చెప్పాలి అంటే అది ఏమని చెప్తారు? ఒక మెసేజ్ తాతగారికి. ధైర్యంగా ఉన్నాను, హ్యాపీగా ఆరోగ్యంగా ఓకే. చల్లగా ఉండాలి, ముద్దాగా చేస్తాను. ఓకే. సో ధైర్యంగా అండ్ హెల్దీగా ఉండి ఫ్యామిలీని ఇంకా ముందుండి చూసుకోవాలి. ఓకే. అన్నత్తమ్మ మీ తాతగారికి ఏదైనా మెసేజ్ చెప్పాలంటే ఏం చెప్తారు? ఆరోగ్యంగా ఉండాలి. ఓకే. మంచిగా ఉండమని సెల్ఫ్ కేర్ తీసుకోమని చెప్పి. మాకు ఉండాలి కదా. ఓకే. చిన్ను ట్రైనింగ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. ఓకే. మరి బ్లైండ్గా వెళ్ళకుండా బ్లైండేషన్స్ తీసుకోవాలి. ఓకే. ఏదైనా నేను ట్రస్ట్ చేసేటప్పుడు ఒకటి ఓకే. అప్పుడంటే అమ్మ సలహా ఇస్తుంది. ఓకే. ఆయన బ్రెయిన్లో ఆయనే పెట్టుకుంటారు. కొంచెం అలాంటి నేను పేషెన్స్ తీసుకోవడం కానీ బ్లైండ్ బ్లైండ్ నమ్మద్దు. వెళ్ళకుండా కొంచెం ఆలోచించి ఓకే. అంటే ఆయన సెల్ఫ్ కేర్ కూడా ఏం కాదులే అని అడిగి తీసుకోలేకుండా కొంచెం కేర్ కేర్గా తీసుకోవాలి. తీసుకుంటే నాకు మమ్మీ ఎంత సపోర్ట్ ఓకే. అలా అత్తమ్మ మీకు ఎవరు ఇష్టం? తాతగారా పెద్దమ్మ? ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు? అది 1% ఎక్కువైనా పర్లేదు కానీ ఫస్ట్ అంటే ఎవరు చెప్తారు? ఓకే. అమ్మ అంటేనే ఇష్టం. కాదు అదే అర్థమైంది. ఓకే. ఆడపిల్లకి ఎక్కువ తండ్రి కంటే తల్లిదే ఎక్కువ అవసరం ఈ విషయంలో. ఓకే. ఇప్పుడు పల్లవి పెద్దమ్మ అంటే ఎవరిని చూస్ చేసుకుంటారు? ఇద్దరికి వాటర్ అవుతున్నాయి, మీరు ఒక వాటర్ బాటిల్ ఇవ్వాలి. పెద్దమ్మ. బాహు పెద్దమ్మ. పెద్దమ్మ. ఓకే. మీకు పెద్దమ్మ ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఏది? అంటే గిఫ్ట్ అంటే అది ఫిజికల్ గానే అని కాదు, ఏదైనా అంటే మీకు ఇచ్చే సలహా అయినా లేకపోతే మీకు ఫ్యామిలీకి చేసిన సపోర్ట్ అయినా అట్లా ఏదైనా. ఓకే. అదే నా తమ్ముడు. ఓకే. 98 క్లాస్ నుంచే చెప్పింది. ఓకే. మీరు పెద్దమ్మకి ఏదైనా గిఫ్ట్ ఇచ్చినారా? అంటే అది ఏదైనా? శారీస్ కొనిచ్చేదాన్ని. ఓకే. ఏదైనా పర్టికులర్? నాకంటే ఆశ కూడా ఏది ఉండేది కదా. ఏదైనా రకంగానే అన్నీ అయిపోయింది. మాకైనా ఇది కావాలి అని అడగలేదు. ఇప్పుడు వాళ్ళిద్దరిని అడగలేదు, వాళ్ళే తెచ్చిచ్చేవాళ్ళు అమ్మాయి. ఓకే. మీరు పెద్దమ్మ దగ్గర ఒక క్వాలిటీ తీసుకోవాలి, మీరు పెద్దమ్మకు ఒకటి ఇవ్వాలి. ఇచ్చే అంత లేదు, అమ్మ దగ్గర నుంచి తీసుకునే చెప్పాలి కదా. పేషెన్స్. ఓకే. ఓకే. మీరు ఇవ్వాల్సిందైతే ఏం లేదు. ఓకే. పెద్దమ్మ ఇది చూసుకొని నేను ధైర్యంగా ఉంటా అనేది ఏది? అంటే స్ట్రెంగ్త్ పెద్దమ్మ ఇక ఇది ఉన్నదిగా నాకు చాలు. ఓకే. ఫ్యామిలీ. ఓకే. ఓకే. పెద్దమ్మ వీక్నెస్? ఓకే. మీరే బలం, మీరే బలహీనత. ఓకే. పెద్దమ్మకి ఒక ఫేవరెట్ మూవీ కానీ హీరో కానీ? ఓకే. అంటే ఓకే. కాకపోతే మీకు అనిపించలేదు ఎప్పుడు?
ఒక వైఫ్ ఒక హస్బెండ్ అలా అనుకుంటది, ఓకే. మా ఆయన ఇలా ఉన్నాడు అనుకోలేదు. కానీ నాకు తెలిసి శోభన్ బాబు 78 తీసుకొస్తే కనుక తాతగారు లెక్క అయితే ఉండేటోళ్ళు కాదనుకుంటా. ఓకే. అనత్తమ్మ సారీ. పెద్దమ్మ బర్త్ డేట్ అండ్ ఇయర్. పెద్దమ్మ ఫేవరెట్ కలర్. ఫేవరెట్ ఫెస్టివల్. ఓకే. ఫుడ్. పెద్దమ్మకి మీలో నచ్చని క్వాలిటీ. ఓకే. పెద్దమ్మకి ఒకవేళ మీరు ఏదైనా చికాకు తెప్పిస్తే వాడే పదం మిమ్మల్ని ఏమని పిలుస్తారు చెప్పండి. ఓకే పర్లేదు నార్మల్. ఓకే ఓకే. సో పెద్దమ్మకి మీరు పెద్దమ్మ మిమ్మల్ని ఎప్పుడైనా ఇరిటేట్ చేసిందా? అంటే మీరు చెప్పి పెద్దమ్మ మళ్ళీ అదే పని చేసి అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా? మీరు చెప్పలేదా? చెప్పినా కానీ చేయలేదా? ఓకే. చిన్న పెద్దమ్మ ఫేవరెట్ సెలబ్రేషన్స్. ఓకే. ఆ బర్త్డే వచ్చినా కూడా అంతే, బర్త్డేస్ అంటే బాగా చేస్తుంది ఇంట్లో వాళ్ళే ఒకవేళ పెద్దమ్మ ఇప్పుడు రావడానికి దేవుడు ఒక ఛాన్స్ ఇచ్చి వెళ్ళు చిన్న దగ్గర కానీ కృతి దగ్గర కానీ అంటే పెద్దమ్మ ఎవరిని చూస్ చేసుకుంటుంది అని అనుకుంటున్నారు? కృతి. ఓకే. పెద్దమ్మ ఫేవరెట్ ప్లేస్ అంటే ఏదైనా ఫేవరెట్ ప్లేస్కి వెళ్ళాలంటే తిరుపతి అని ఆల్మోస్ట్ ఫ్యామిలీలో అందరికీ తెలుసు, తిరుపతి కాకుండా. ఓకే ఓకే. అది ఏదైనా చాలా సార్లు ఆల్మోస్ట్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది. భద్రాచలాన్ని చాలాసార్లు డాడీ బాగా. పెద్దమ్మ మీరు చేసిన ఒక పనిని చూసి సాటిస్ఫై కానీ ప్రౌడ్ కానీ ఆయన ఓన్ ప్రాజెక్ట్స్ చేశాను, ఓన్ గా బెటర్ అయ్యాను. అంటే ఈవెన్ చేస్తారు అన్నట్టుగా చాలా మంది కరోనా టైంలో కూడా డిస్కరేజ్ చేశారు, ఏం చేస్తారు. కానీ మమ్మీ సరే అక్కడ ఉన్నా కానీ పర్లేదు, చోటు ఉంది కదా బయటికి కాకుండా అన్నట్టుగా మమ్మీ ధైర్యం ఉంది. కానీ నేను ఇట్లా ఓన్ ప్రాజెక్ట్స్ చేశాను, ఇట్లా వచ్చాయి, ఆఫీస్ పెట్టాను, చాలా హ్యాపీ. ఆఫీస్కి వచ్చి కూర్చొని కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఇక్కడ ప్రవీణ్ ఉన్నాడు అంటే అసలు ఎవరితో మాట్లాడనిచ్చేది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాంటిది ఆ అబ్బాయిని నమ్మి, అంటే చిన్నపిల్లగాడు చెప్పాను, ఈ ఏజ్ పల్లవి కన్నా 1 year చిన్నోడు, 2 years చిన్నోడు పల్లవి. అంటే ఇక సేమ్ పల్లవి కాదు ఎలానో ఆ అబ్బాయి అలానే అని ఉండేది. అట్లా ఆఫీస్ పెట్టి ఆ ప్రాజెక్ట్స్ అయి నిల్చొని మస్తుగా సెట్ అయిపోయింది అనుకున్నాడు. అప్పుడు మాత్రం అనుకుంది, చాలా ప్రౌడ్ ఫీల్ అయింది. అంటే ఇదేం చదువుకోలేదు కదా, దీనికేం జాబ్ వస్తుంది అనుకున్నాను. పర్లేదు నా బిడ్డ ఇలా సెట్ అయింది, దాని పిల్లని కూడా చూసుకోగలుగుతుంది అని అనుకున్నాను. మీరు ఎప్పుడైనా జోవియల్ గా పెద్దమ్మని ఇరిటేట్ చెయ్యాలి కావాలని అంటే ఏం పని చేస్తారు? ఫోన్ లిఫ్ట్ చేసేదాన్ని. అచ్చా, మీ ఫోన్ మీ కాల్ చేస్తే అది కొంచెం ఇరిటేట్ అయ్యేది. ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయవు నువ్వు అని చెప్పి కొంచెం ఇరిటేట్ అయ్యేది. నేను 2 నిమిషాలకి ఏమైపోతున్నా నువ్వు కాల్ చేస్తావు అని చెప్పాను, ఫోన్ లిఫ్ట్ చేసేదాన్ని. అది కొంచెం ఇరిటేట్ అయ్యేది. చెప్పిన ఇంకోటి ఏంటంటే ఏదైనా చెప్తే ఆ పని చెయ్యాలి, అక్కడికక్కడ ఆ పని కంప్లీట్, అది 10 నిమిషాలు కూడా లేట్ అవ్వదు, అది అయిపోవాలి ఆ టైం.
నేను అది కొంచెం లేట్ చేసేదాన్ని, అది కొంచెం ఇరిటేట్ అయ్యేది. పెద్దమ్మకి మీరు వండి ఇచ్చిన ఫేవరెట్ అంటే మీకు బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చిన? క్యారెట్ హల్వా ఓకే. అప్పటికప్పుడు అనుకొని చేశాను. ఇంట్లో ఉన్న పాలతోనే వాటితోనే చేశాను అనమాట. కోవాగినకేనే అసలు ఎప్పుడు మా అమ్మ పొగడదు అంత తొందరగా, అలాంటిది అది ఇంట్లో ఉంచారా అని అడిగింది. ఓకే. ఆమెకు అది బాగా నచ్చింది క్యారెట్ హల్వా. ఓకే. ప్రశాంత్, మీరు వచ్చిన 3 years మా పల్లవి హస్బెండ్ గా మా పల్లవి పరిచయం చేసినప్పుడు అసలు నేను అనుకోలేదు, అంటే ఇంత క్లోజ్ అవుతారంటే నేను అనుకోలేదు. కానీ మా మమ్మీకి బాగా దగ్గర అయ్యారు చెప్పాలని. 1 of the stage లో నాకు దత్తత చేసేయని చెప్పాడు, కానీ నాకు ఇచ్చేసే నేను తీసుకుంటాను అని చెప్పి కూడా అన్నారు. అంత క్లోజ్ అయిపోయారు మా ఫ్యామిలీ. అంటే ఇప్పుడు చూడు 1 year సెలవులకి మా అందరికి కూడా ఇంట్రెస్ట్. నువ్వు చేసిన కోర్స్ 11th day రోజు ఆ ఫోటోస్ అయినా కానీ ఇదైనా కానీ ఇప్పుడు ఇవన్నీ కానీ నువ్వు చేసిన కోర్స్ ఇదంతా, అంటే నిజంగా మమ్మీ ఉండుంటే మాత్రం చాలా హ్యాపీ అయ్యేది. అంటే ఒక కొడుకు ఉండి తనకి ఆ వెనకాల ఇవన్నీ చేస్తా ఉంటే, అంటే తనకు ఉంటుండే కదా నాకు కొడుకు ఉండాలి, వాడు ఇలా నాకు ఇలా సెలబ్రేషన్ చేయాలి తను అనుకుంటుండే కదా. సో నీ ఇంటెన్షన్ ఏంటో నాకు తెలియదు, కానీ తను ఉండుంటే మాత్రం నా కొడుకు ఉంటే చేస్తున్నాడు ఇది అని చెప్పి చాలా హ్యాపీ అవుతుంది. అంటే ఏంటి మమ్మీ మీద అంత నీకు, అంటే ఎవరు ఇంటి ఇప్పుడు చూడు మా కజిన్స్ ఉన్నారు, మా మామయ్య పిల్లలు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరు కూడా అంటే ఫంక్షన్ రావడానికి కూడా వాళ్ళకి టైం ఇస్తారు చెప్పాలి. వాళ్ళకంటే కూడా నువ్వు ఇంత స్పెషల్ ఇంట్రెస్ట్ మమ్మీతో. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, అంటే ఈ దత్తపుత్రుడు దత్తత ఇచ్చే అన్న సందర్భం నాకు మమ్మీ చాలాసార్లు చెప్పేది, పెద్దమ్మకి నువ్వు భలే ఇష్టం రాని నాకు ప్రశాంతం దత్తత ఇచ్చే రాదు, నేను చూసుకుంటా నా కొడుకు నాకు ఇష్టం చాలాసార్లు అనేది. అంటే ఏముంది మమ్మీ ప్రేమతో అట్లా అంటుందేమోలే, ఆ పెద్దమ్మ ఎట్లా చెప్పిందో మమ్మీ ఆ పదం అంత స్పెసిఫిక్గా వాడింది అనుకో. ఇప్పుడు మీరు చెప్తే నాకు ఇంకా క్లారిటీ ఉంది. అంటే అంత ఇష్టం నాకు చూపించేది పెద్దమ్మ. అంటే ఎందుకు అన్న క్వశ్చన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలియదు. ఫస్ట్ మేబీ ఇవన్నీ మేబీ పల్లవి నాకు పెద్దమ్మని పోర్ట్రే చేసిన విధానం, అంటే ఎక్కడున్నా కానీ పల్లవి వాయిస్లో ఒక చేంజ్ ఉంటుంది. ఇప్పుడు ఫోన్ మాట్లాడేటప్పుడు పల్లవి నాతోని మెల్లంగా చెప్పు, నేను తప్పు చేసిన అనుకో, నేను తప్పు చేస్తే నవ్వుతూ పొడిచేసే ప్రాబ్లం లేదు, కానీ గట్టిగా అరవద్దు, వాయిస్ మాడ్యులేట్ చేసి మాట్లాడు. అది అత్తమ్మతోనైనా రోడ్డు మీద ఎవడైనా ఆఫీస్ ఎవడైనా నువ్వు చెప్పేది నిదానం చెప్పు. అంటే తన స్టైల్ అది అంతే. కొంతమంది అట్లుంటుంది, కానీ పల్లవి వాయిస్ ఆటోమేటిక్గా మాడ్యులేట్ అయిపోయేది. ఒక 6 years to 8 years చిన్నపిల్లలు ఎలా అవుతారో పెద్దమ్మ కాల్ కానీ తాతగారు కాల్ కానీ వస్తే ఆ డాడీ అని ఒక చిన్న పిల్ల వాయిస్ అయిపోతుంది. ఆ మమ్మీ తిన్నానే అట్లా. అంటే అంత తను ఇంకా అప్పుడు 5 years అప్పుడు ఎట్లా పెరిగి అట్లా ఉన్నదో సేమ్ అదే ఉండేది. అంటే నాకు ఎప్పుడు చెప్పినా కానీ ఇట్లా నేను అక్కడ పెరిగినా అక్కడే ఉన్నా, అంత ప్రేమ. అంటే నా వైఫ్ని అంత బాగా చూసుకున్నారు. ఇప్పుడు పిల్లనిచ్చిన అత్త మామలు అది ఎట్లా ప్రతి ఒక్కరికి ఉంటారు, అత్త మామలు పిల్లనిచ్చిన ప్రతి ఒక్కరికి ఉంటారు. కానీ మేబీ నాకు అది ఇద్దరు ఉన్నారు అనుకుంటా. అంటే తన మమ్మీ డాడీ అని తాతగారిని పెద్దమ్మని పిలవడం, తనకి ఆ ఎఫెక్షన్ నేను వచ్చిన తర్వాత లైవ్లో నేను చూడడం, నేను చూసిన ప్రతి పర్సన్ని చూసుకుంటా. అంటే మేబీ నా ఫ్రీక్వెన్సీ నాకు మోస్ట్లీ మమ్మీ నాలో చాలా రెప్లికేట్ అయితే, మమ్మీ చాలా వరకు పెద్దమ్మ దానిలో నేను రెప్లికేట్ చూసిన. అంటే పేషెన్స్ కానీ, నేను ఎంత మమ్మీ ఎట్లా హెల్త్ బాగాలేకపోయినా కానీ ఫుడ్ వండి పెట్టాలి, నా పిల్లలకి ఇది వండి పెట్టాలి. అంటే ఎంత పెద్ద ఫ్యామిలీ కాకపోయినా మేమిద్దరే ఉన్నా కానీ ఎవరు వచ్చినా కానీ ఎంత నైట్ అయినా కానీ మనమే వండి పెట్టాలి. అండ్ సేమ్ నేను పెద్దమ్మలో చాలా చూసిన. మరి ఇంత పెద్ద ఫ్యామిలీని హస్బెండ్కి అంత సపోర్టింగ్ ఉంది, ఇల్లు పిల్లలు వండి పెట్టడం, ఈ కాకుండా వేరే ప్రపంచం తెలియదు. అండ్ ఇందులో కొన్ని క్వాలిటీస్ పల్లవిలో చూసిన. మేబీ మెనీ రీజన్స్ నేను వచ్చినప్పుడు ఇవన్నీ నేను విన్నాయి చూసినాయి కొన్ని. కానీ పెద్దమ్మ నన్ను పిలిచేటప్పుడు
ప్రశాంతం నేను కిందున్నా గానీ బయటకొచ్చి పిలిచేటప్పుడు, కార్‌లో నేను పెద్దమ్మ ఎళ్ళొస్తా అని చెప్పేటప్పుడు ఎప్పుడు కలిసినా గానీ 1% గూడా ఆ ఎఫెక్షన్ వాయిస్‌లో ఆ ప్రేమ గాని, ఎఫెక్షన్ ఎక్కడ గూడా తగ్గదు. మేబీ దానివల్లే అనుకుంటా ఎంతో ఇప్పుడు తాతగారన్నా గాని, పెద్దమ్మ అన్నా గాని అదొక తెలియని రెస్పెక్ట్. మేబీ నేనది డైరెక్ట్ ఎవరికీ చెప్పను. నా లవ్ నేను చక్కగా పల్లవికి ఎప్పుడు ఎక్స్‌ప్రెస్ జేయలే. నా రెస్పెక్ట్ నేను ఎవరికి జూయించను. అది మేబీ నా యాక్షన్స్‌లో తెలుస్తది అంతే. అది వాళ్ళకి అర్థమైనా, అర్థం కాకపోయినా సంబంధం లేదు. సో, ఇంత ఇంట్రెస్ట్ దేనికి అంటే అది పెద్దమ్మ ఇగ నాకిగ అంతే. తాతగారు ఇగ అంతే అది. దానికి ఎందుకంటే ఇంకేదైనా జేయాలి. ఇంకేదైనా. నాకు వీలైనంత ఏదైనా జేయాల. అంటే మమ్మీకి ఇలా సెలబ్రేషన్ చేయాలని ప్లాన్‌లో ఉంది. అది ఈ విధంగా క్రియేట్ చేసి ఆహ్, నాకైతే మెయిన్‌గా అంటే ఇప్పుడు మనం షష్ఠి అవును. నా మైండ్‌లో అదైతే ఉంది. అదైతే నాకు అంటే ఇది మీరు ఎక్స్‌పెక్ట్ జేయలే. మనకి తెలియంది ఏది. ఒకళ్ళు 1% ఛాన్స్ ఉన్నా గానీ అందరూ ప్రిపేర్ అయ్యేవాళ్ళు. ఇంకొద్ది ముంగల చేద్దాం ఎప్పుడో ఎందుకు అని చెప్పేసి. సో, అదొక్కటి నాకున్నది. పెద్దమ్మకి కానీ దానివల్ల ఇదనేం గాదు. అది ఏ ఛాన్స్ వచ్చినా పర్లేదు నాకు. అది 1 మంత్ అది ఉన్న కర్మ జేయాలన్నా నేను ఇంతే ఉంటా. సో, నాకు ఏదైనా గానీ పెద్దమ్మ విషయం గానీ, తాతగారి విషయం అది ఒక పర్సనల్ కనెక్ట్ అది. ఫ్యామిలీ అందరి తరపున ఆ రోజు అమ్మది 11th డే అంతా గ్రాండ్ అయింది అంటే ఆ ఫొటోస్ చేసిన వీడియో ఓకే. ఎందుకంటే చాలా మంది చాలా మెమరీస్ రీకలెక్ట్ చేస్తున్నారు. వచ్చినందుకు ఆమెను చాలా సార్లు తలుచుకొని తను అక్కడైనా హ్యాపీగా ఉండాలి, ఇంకా బాగుండాలి అనుకున్నాను. అండ్ ఇప్పుడు ఇది కూడా చెప్పాలంటే మిగతా పనులు మిగతా జరిగిపోతూనే ఉంది. కానీ ఈ థాట్స్ అందరికీ రావు. చాలా అది రావడం, అది ఇలా చేయాలి అని మా అందరిని ఫోన్ చేయడం, ఇంట్రెస్ట్ లేకుండా కూర్చోబెట్టి నువ్వు చేయాలి ఇప్పుడు అని చెప్పడం. నిజంగా నాకైతే కొడుకున్నా కూడా మా అమ్మకి అలా చేసేవాడు కాదు. ఇంకా ఉండుంటే మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మా అమ్మకి అది ఒక గుర్తు చేస్తున్నావు. అండ్ అంటే ఆమె ఏంటంటే కొన్ని విషయాలు చెప్పేది కాదు. మ్యారేజ్ డే ఉంది అంటే ఇప్పుడు దాని బర్త్డే ఉంది. దాని బర్త్డే అప్పుడు అయ్యా నేనే ఆ క్యాలెండర్ తీసి ఆవిడ చెప్పిన అవి చూసి ఈ బర్త్డే ఇట్లా May 10th వచ్చింది అప్పుడు మీరు సెలబ్రేట్ చేస్తాం మంచి బేబీ. ఆ తర్వాత ఇయర్ ఇంకా అట్లా నడుస్తున్న కొద్దీ ఒక రోజు ఇయర్లో మంచి శారీ కట్టుకుని నాకు బర్త్డే విషెస్ చెప్పరా మీరు అన్నది మమ్మీ డాడీ. అంటే దానికి చిన్న చిన్న ఆనందాలు, చిన్న చిన్న సెలబ్రేషన్స్. అది మ్యారేజ్ డే అందరికి ఎట్లా అంటే ఫైనల్ చేసుకోవాలని నాకు ఉండేది కాదు. కానీ లాస్ట్ ఇయర్ నేనే కేక్ తెచ్చి చేశాను. అంటే ఒక్కొక్క చోట కట్ చేశాను కానీ ఇంట్లో తక్కువ కేక్ కట్ చేయడం. పల్లవి తెచ్చేది లాస్ట్ ఇయర్ నేను తీసుకొచ్చి పెట్టాను. అట్లాంటి చిన్న చిన్న ఈవెంట్స్కి చాలా హ్యాపీ ఫీల్ అయ్యేదాన్ని. నిజంగా అమ్మ ఉంటే మాత్రం చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యేది ప్రశాంత్. అంటే ఒక బ్రదర్గా మా పక్కన నుండి ఇది చేయండి అని చెప్పి నాకు ఫోర్స్ చేశాను. నిజంగా మా ఫ్యామిలీ అందరి తరఫున నేనైతే థ్యాంక్స్. అసలు పెద్దమ్మ ఉంటే ఇంకా దీన్ని మించి ఇంకా చాలా చేయాలని ఉంది. నాకు హైదరాబాద్లో నేను పల్లవికి పక్కన ఉంచుకోవడం ఇష్టం. నాకు పక్కన ఉంచుకోవడం కాదు. నాకు మమ్మీని ఎట్లయితే తిప్పుతానో పెద్దమ్మని కూడా అట్లా హైదరాబాద్లో ఎక్స్ప్లోర్ చేయించాలి, తిప్పాలి, ఉండాలి, అన్ని వాళ్ళకు ఉండే చిన్న చిన్న ఆనందాలు. తిప్పుదాం, తీసుకోనరా నీకు 10,000 ఇచ్చేస్తా ప్రశాంత్ అన్నారు. ఆ 10,000 ఎట్లైనా గెలుద్దాం అనుకున్నారు ఖచ్చితంగా. సో ఎందుకు అంటే అది మేబీ ఆ దత్తపుత్ర అని పెద్దమ్మకి మనసులో ఎట్లున్నదో నాకు కూడా అదే ఉంది అనుకుంటా. అందుకే కనెక్ట్ అయినా ఎక్కువ. చాలా చాలా పల్లవి అండ్ ప్రశాంత్ ఫోటోస్ అయ్యో అంతలా కూర్చొని ఆ వీడియోస్ ఎడిట్ చేస్తూ ఆ ఫొటోస్ కలెక్ట్ చేసి చేయడం అనేది నిజంగా అది చాలా పేషెన్సీతో కూర్చొని విషయం. ఎందుకంటే నేను సిస్టమ్ మీద కూర్చొని ఆ ఎడిట్ చేస్తుంటేనే అయిపోతుంది. కానీ మీరు ఎక్కడెక్కడో ఫొటోస్ తీసుకొచ్చి అవన్నీ రీకలెక్ట్ చేసి క్వశ్చన్స్ అన్ని రాసుకొని ఒక నైట్ అంతా దాన్ని ఒక ఎలా అంటే ఒక సినిమాకి ఎలా మనం స్క్రిప్ట్ రాస్తామో అలా రాసుకుంటూ కూర్చొని నువ్వు చేయడం అనేది నిజంగా వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. రియల్లీ ప్రశాంత్. అంతా కూడా తాతగారి కోసమే.